వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జంతు ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే వీధి కుక్కలను ఒకే షెల్టర్లోకి తరలిస్తే ఇబ్బందులు తప్పవు అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకే షెల్టర్కు తరలిస్తే రోగాల వ్యాప్తి గురించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు అన్నీ ఒకే ప్రాంతానికి తరలిస్తే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుక్కలతో రేబీస్, డిస్టెంపర్, పార్వోవైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కుక్కలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడం, సన్నిహితంగా ఉంటే రోగాలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంది. ఇక షెల్టర్లలో కుక్కలు ఎక్కువగా ఉంటే నిర్వహణ కూడా ఇబ్బందిగా మారనుంది. దీంతో కలరా వంటి వ్యాధులు కూడా వ్యాపించవచ్చు. ఆహారం, నీరు, శానిటైజేషన్ సక్రమంగా జరగక కొత్త వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కుక్కలను షెల్టర్లకు తరలించాలి అన్న సుప్రీంకోర్టు నిర్ణయం సవాళ్లతో కూడుకున్నది. ఢిల్లీలో ప్రస్తుతం 20 షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి 5,000 కుక్కలకు మాత్రమే సరిపోతాయి. దేశ రాజధానిలో 10 లక్షల వీధి కుక్కలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కుక్కలను ఒకే చోట ఉంచడానికి తగిన స్థలం, నిధులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడంతో రోగ నియంత్రణ కష్టమవుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధిక జనసాంద్రతతో కుక్కల ఆరోగ్యం దెబ్బతింటుందని జంతు హక్కుల సంస్థలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాధుల వ్యాప్తి అరికట్టాలంటే స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.